అందరికీ షలో. ఎర్ర సముద్రం చీలిపోవడం గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. మిద్రాష్ ప్రకారం ఐగుప్తు సైన్యాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు 4 వర్గాలుగా విడిపోవడం జరిగింది. మొదటి వర్గం మనం సముద్రంలోకి దూకేద్దాం అన్నారు. రెండవ వర్గం మనం ఐగుప్తుకు తిరిగి వెళ్దాం. మూడవ వర్గం మనం ఐగుప్తీయులపై యుద్ధం చేద్దాం అని వాదించారు. 4వ వర్గం మనం ఎలోహింకి ప్రార్థన చేద్దాం అని చెప్పడం జరిగింది. అయితే మోషే ఆ 4 వర్గాలను తిరస్కరించి ప్రజలతో ఇలా అన్నాడు, భయపడకండి, ఎలోహిం ఈ రోజు మీకు చూపించబోయే రక్షణను నిలకడగా ఉండి చూడండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఐగుప్తును చూసినట్లే ఇక ఎప్పటికీ వారిని చూడరు. ఎలోహిం మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు మౌనంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సైన్యాన్ని చూసి భయపడటం జరిగింది. 4 భాగాలుగా విడిపోయి మనం సముద్రంలో దూకేద్దామని కొందరు, ఈజిప్టుకు మళ్ళీ తిరిగి వెళ్దామని మరికొందరు, వారి మీద యుద్ధం చేద్దామని మరికొందరు, ఎలోహింకి ప్రార్థన చేద్దామని మరికొందరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు మోషే ఆయనకి మొరపెట్టడం జరిగింది. నీవు నాకెందుకు మొరపెట్టుచున్నావు? ఇశ్రాయేలీలతో మాట్లాడి వారిని ప్రయాణం చేయనివ్వు, మరియు నీవు నీ కర్రను పైకెత్తి సముద్రము మీద నీ చెయ్యి చాపి దానిని చీల్చుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో పొడి నేల మీదకు వచ్చెదరు. మరియు ఫరో ద్వారా, అతని రథముల ద్వారా మరియు అతని గుర్రము సైన్యముల ద్వారా నేను మహిమపరచబడినప్పుడు ఐగుప్తీయులు నేనే ఎలోహిం అని తెలుసుకొందరు అని మోషేతో చెప్పడం జరిగింది. ఆ సమయంలో సాధారణంగా ప్రజలను అరణ్యం గుండా నడిపించే మేఘస్తంభం అంటే దూత మైకేల్ వారి వెనుక నుండి వారిని చుట్టుముట్టి ఐగుప్తు బాణాలు నుండి వారిని రక్షించింది. అదే సమయంలో అగ్నిస్తంభం ఇశ్రాయేలు ప్రజలకు ఆ రాత్రిని ప్రకాశింపజేసింది. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ఎలోహిం రాత్రంతా బలమైన తూర్పు గాలితో సముద్రాన్ని విభజించడం జరిగింది. ఎండిన నేలగా మార్చాడు. మిద్రాష్ ప్రకారం ఎర్ర సముద్రం చీలిపోయిన అదే క్షణంలో ప్రపంచంలోని మిగతా నీరంతా కూడా చీలిపోయింది. ఎర్ర సముద్రం విడిపోయినప్పుడు మిగిలిన సముద్రాలు, నదులు అన్నీ కూడా చీలిపోయాయి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేలీలు పొడి నేల మీద నేరుగా సముద్రంలోకి నడిచారు, మరియు గడ్డ కట్టిన నీరు వారికి ఇరువైపులా ఎత్తుగా నిలిచింది. మరొక వివరణ ప్రకారం ఎర్ర సముద్రం 12 పాయలైంది. 12 గోత్రాల వారు ఒక్కొక్క దారి గుండా వెళ్లారు అని కూడా చెప్పడం జరుగుతుంది. సముద్రం మధ్యలో తమ ఎర్రను చూచి ఐగుప్తీయులు తమ గుర్రాలతో వారిని తీవ్రంగా వెంబడిస్తూనే వెనుకనే దూసుకొచ్చారు. తెల్లవారుచుండగా ఎలోహిం మేఘాన్ని, అగ్నిని ఉపయోగించి వారిని గందరగోళానికి గురిచేసి బాధాకరమైన వేడిని వెదజల్లుతూ ఐగుప్తీయుల వైపు తన దృష్టిని మళ్లించాడు. వారి రథాలు, చక్రాలు ఊడిపోగా గుర్రాలు మరుగుతున్న బురదలో కొట్టుమిట్టాడుతుండగా